అంబానీ ఇంట్లో పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. స్నేహితులకు కానుకగా 2 కోట్ల వాచీలంట. వామ్మో. షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ సహా 10 మందికి మండపంలోకి వెళ్ళడానికి QR కోడ్. ఒక్కో జోన్లో ప్రవేశానికి ఒక్కో రంగు చేతి బ్యాండ్ అట. అత్యవసర చికిత్సకు ప్రత్యేక వైద్య బృందాలు. అనంత్ రాధిక వివాహ విశేషాలు. ఇదొక వార్త. మరి డిఎస్ఓలు Group 2 వాళ్ళ రోడ్ల మీద కూర్చుంటే ఒక్క వార్త రాస్తలేరు. 2 కోట్ల వాచ్ గిఫ్ట్ ఇచ్చిండట. గది ఒక వార్త. బ్యాలెన్స్ పెంచిరు కదా, 299 ఉండేది 399 అయింది. మళ్ళా పెళ్లి ఖర్చులు వెళ్ళొద్దు. మా అంబానీ సార్ పెళ్లి ఖర్చులు ఎట్లా, ఎవడు చేస్తుండే అంబానీ పెళ్ళి? మా పబ్లిక్ మేము చేస్తున్నాం. ఆయన సిమ్ కార్డ్ వాడి రీఛార్జ్ దిక్కులేదు. ఫోన్లకు అడిక్ట్ అయిపోయినాం. మనమంతా ఫోన్లకే అడిక్ట్ అయిపోయినాం. ఫోన్ లేకుండా మన దిమాకులు పనిచేయదు. ఒక్కరోజు ఏదో కోల్పోయినట్టే ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చినట్టు ఉంటుంది. సో మనం రీఛార్జ్ చేస్తూనే ఉంటాం. ఇదేం కర్మ, 299 రూపాయల నుంచి 399 రూపాయలు పెంచిండు. ఈ పెళ్లి ఖర్చులన్నీ ఈ 399 రూపాయలతోటే నడుస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్ళి మనం చేసినట్ట, అంబానీ చేసినట్ట? మీరు చెప్పండి ఫ్యాక్ట్ మాట్లాడితే. ఇంకొన్ని రోజులు పోతే ఆయనకి మనవడ పుడతారు. మళ్ళీ అప్పుడు 599 అవుతుంది. కుష్ ఉంటుంది, దిల్ కుష్ అవుతుంది. ఇంకా అరే 2 కోట్ల వాచ్ ఏంద్ర నాయన, ఇంకా 10 కోట్ల వాచ్ చేయాలి, నాకు మనవరాలు పుట్టిన వంశాంకురం ముందరుకోతుందా అని చెప్పి 599 రూపాయలు పక్కనే కేవలం 599 రూపాయలు మాత్రమే అని పెడతాడు. పక్కన మళ్ళీ ఇట్లా స్లాష్ ఇట్లా డాష్. కేవలం ఎందుకు 600 కాదు, ₹1 తగ్గించండి మన కోసం. దేవుడు పుణ్యాత్ముడు అంబానీ. ఫ్యాక్సా కాదా చెప్పండి? చూడండి, సరిగ్గా ఏడాది తిరగకుండా వాళ్ళకి పిల్లలు పుట్టిరు అనుకో, కుష్గా మన అందాన్ని పిలుస్తారు. ఇక పిలిచి 10 కోట్ల వాచ్ గిఫ్ట్ ఇస్తాడు. మళ్ళీ ఆ 10 కోట్ల వాచ్ గిఫ్ట్ ఇవ్వాలి. వాళ్ళ కోడలు కట్టుకున్న చీర 360 కోట్లు దాని విలువ, ఓన్లీ చీర. మళ్ళీ ఇంకా చీరలో ఏముందా అని చెప్పి నేను చూసిన. మా సుల్తాన్ బజార్ అట్లా పోతే మెరుపుల చీర మస్తు దొరుకుతాయి హ్యాబిట్స్లో. ఆ మెరుపుల చీర ఎట్లుందో ఈ చీర కూడా గట్లనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ 360 కోట్ల చీర కన్నా ఈ కొన్న 1000 రూపాయలు 2000 చీరనే బాగుంది కదా. 360 కోట్లు పెట్టి ఏం డైమండ్స్ పెట్టి కుట్టిరా చీర అని అర్థమైంది నాకు. పెట్టి పుట్టాలండి, బ్రహ్మదేవుడు పైన అప్పుడే రాసి పెట్టుంటాడు. సో నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ కూడా 399 రూపాయల నుంచి మళ్ళీ కూడా పెరుగుతాయి రేట్లు. 999 మాత్రమే అవుతుంది. కానీ మన జీతాలు పెరగవు, మన బతుకులు పెరగవు, మన బడ్జెట్లు పెరగవు. మన సంక్షేమ పథకాలేమో ఫంక్షన్లు అంటారు, కానీ గ్రాసరీస్ మాత్రం ఎవడో ఒక సంక్షేమ పథకం కింద ఉచిత గ్రాసరీస్ అని అనౌన్స్ చేయడు. పెట్రోల్ రేట్ తగ్గదు, డీజిల్ రేట్ తగ్గదు, కూరగాయల రేట్లు ఒకసారి టమాటా కోపం వచ్చి టమాటా పెరిగితే ఇంకోసారి ఇంకేదో పెరుగుతుంది. ఇవి ఎప్పటికీ మారవు. మన జీతాలు పెరగవు, మన వేతనాలు పెరగవు, మన టెన్షన్లు పెరుగుతాయి, బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతాయి. ఎందుకయ్యా భారతదేశంలో ఇంతమందికి షుగర్లు, అది కూడా సౌత్లోనే? అంటే మరి ఈ టెన్షన్లు పెట్టుకుంటే షుగర్లు బీపీలు రాక, మాసివ్ అటాకులు రాక ఏమొస్తుందండి? రోజా పువ్వు వస్తుందా మనకేమన్నా? కాదు కదా, ఇవే వస్తాయి. ఇప్పుడు ఖర్చులు పెరిగినప్పుడు ఏం పెరగాలి? జీతాలు కూడా పెరగాలి. అవి పెరగవు. దానికోసము ఏం చేయాలో అర్థం కాక అందరు చుట్టుముట్ల ఇబ్బంది పెడతా ఉంటారు. ఆ టెన్షన్లో మనం ఏం చేస్తాం మనకే తెలియదు. ఎట్లా పడితే అప్పుడు ఇప్పుడు కొత్త యాప్లు వచ్చినాయి, నీకు 5%, 8% మనం ఇంట్రెస్ట్ ఎంత అని కూడా మనం చూడం. మన 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 రక్తం పిండి వసూలు చేస్తున్నారు పైసలు. మార్ఫింగ్లు చేస్తున్నారు డబ్బులు లేకపోతే. యాప్స్ వచ్చినాయి, బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి, యాప్లకి వెళ్ళి పైసలు గుంజుతారు. ఇప్పుడు ఇన్స్టెంట్ లోన్ అంట. ఎవడన్నా ₹1 సహాయం చేయమంటేనే చేయడు ఈ జమానాల. ఇన్స్టెంట్ లోన్ వచ్చిందంటే అవి మన బతుకులు సర్వనాశనం చేయడానికని మీరు అర్థం చేసుకోవాలన్నా. ఆ ఇన్స్టెంట్ లోన్ కట్టడం కంటే అప్పులోడితో 2 తన్నులు తినడం మేలు కదా. సో ఇవన్నీ ఒకదానికోటి లింక్ అయి ఉందండి. యూనివర్సల్ ప్రాబ్లం. ఏ ఒక్క వ్యవస్థ దెబ్బతిన్నా అన్ని దెబ్బతింటాయి, అందరు దెబ్బతింటారు. ఇవి మన భారతదేశంలో మాత్రం ఇవి ఎప్పటికి కూడా మారవనుకుంటా. ఆ మారే రోజులు ఎప్పుడు వస్తాయో అప్పటికి నేను బతుకుంటానో లేదో కూడా తెలియదు నాకు. అందుకే చాలామంది భారతదేశాన్ని వదిలి పక్క దేశాలకు పోయి బతకాలనుకుంటున్నారు. ఏమంటారండి? ఏమైనా తప్పు మాట్లాడుతున్నా?